హాయ్ ఫ్రెండ్స్, మేము తెలంగాణ పిల్ల. ఈరోజైతే మా ఇంట్లోనైతే నా ఫేవరెట్ నాకు చాలా ఇష్టం చేపల పులుసు, సంకటి, వైట్ రైస్. యాక్చువల్లీ ఈరోజు ఆఫ్టర్నూన్ ఏం జరిగిందంటే స్వీట్స్ ఏమన్నా తినాలి అనుకుంటున్నాను. మల్లెపూలు స్వీట్స్ ఉన్న ఇంట్లో. యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగిందంటే మా మమ్మీ చేసిన అరిసెలు మస్తు ఉంటాయి తెలుసా. మా ఇంట్లో పిండి వంటలు మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాము. మా మమ్మీ ఎప్పుడు చేస్తారు అంటే మాకు బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ చాలా ఇష్టం. ఇప్పుడైతే ఒక బనానా తింటాను నేను. జామకాయ మొన్న తిరుపతిలో ఒక వాళ్ళు నాకు ఇచ్చారు. ఈ జామకాయ ఎన్ని ఇచ్చారంటే 3 ఇచ్చారు. నేను తిన్నాను. మా చెల్లి తినలేదు. ఇప్పుడు ఒక బనానా తింటాను. యాక్చువల్గా ఏమైందంటే ఈరోజు ఆఫ్టర్నూన్ నేను పండుకున్నాను 3:30కి. యాక్చువల్గా ఏమైందంటే నాకు ఇంపార్టెంట్ పర్సన్ కాల్ చేశాడు. యాక్చువల్గా నేను పండుకుంటే అస్సలు లేగాను. విషయం తెలుసు. యాక్చువల్ 3:30కి అలా 3:30కి బాయ్ అని చెప్పేసి నేను పండుకుంటున్నా అని చెప్పేసి పండుకున్నాను. యాక్చువల్గా తను పండుకుంటున్నా, నేను కూడా పండుకుంటున్నా బాయ్ అని చెప్పేశాడు నా ఫ్రెండ్. బట్ ఏంటంటే 2:30కి చెప్పేశాడు. 3:30కి కాల్ చేస్తున్నాడు. నేను ఇట్లా చూసి ఎవరు కాల్ చేస్తున్నా ఇట్లా చూసారు, కాల్ వస్తూనే ఉంది. 2 times కట్ చేస్తా. నేను ఆల్రెడీ నిద్రపోతానని తెలిసి కూడా కాల్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా నాకు కోపం వచ్చేసి ఫ్లైట్ మోడ్లో పెట్టేసి పండుకున్నాను. నిన్న కూడా అంతే. నిన్న కూడా 3:30కి నేను కట్ చేస్తే నిద్రలో ఉన్నాను అనుకుంటాడు. అయినా కాల్ చేస్తూనే ఉన్నాడు. కంటిన్యూగా లిఫ్ట్ చేసి మాట్లాడాను. కానీ ఈరోజు కూడా లిఫ్ట్ చేసి అంతలే. నాకు నిద్ర చాలా ఇష్టం. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మా ఇంట్లోకి 2 monthsలో కొత్త పర్సన్ వస్తున్నారు. యాక్చువల్గా మా ఇంట్లోకి కొత్త పర్సన్ యాడ్ అవుతున్నారు. బట్ అది గుడ్ న్యూస్, చాలా గుడ్ న్యూస్. మా మమ్మీ ఒక 4 years నుండి మా ఇంట్లోకి యాక్చువల్గా మా ఇద్దరు అన్నయ్యలకి మా ఇద్దరు వదినలు వచ్చేసారు. 10 years అవుతుంది మా ఇంట్లో. అంటే 8 years అవుతుంది మా ఇంట్లో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు కాక. అంటే మెచ్యూర్ ఫంక్షన్స్ అలాంటివి ఏం లేవు. బట్ 21st days అయినాయి మా అన్నయ్య వాళ్ళ పిల్లలది. ఇంకా మా అన్నయ్య వాళ్ళ కూతురు చిన్న అమ్మాయి ఇంకా మెచ్యూర్ కాలేదు. ఇంకా నెక్స్ట్ మా ఇంట్లో ఫంక్షన్ ఈ 2 months, అంటే 2 months కూడా లేదు, ఇంకా 15 days, 1 month 15 days ఆల్మోస్ట్ వినాయక చవితి తర్వాత మా ఇంట్లోకి కొత్త పర్సన్ యాడ్ అవుతున్నారు. బట్ మా మమ్మీ చాలా హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే